మంచి రెసిపీ అనేది చూపించేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అవుతుంది. సో హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక 500 ml మిల్క్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. నాకు అది అవైలబుల్గా ఉంది. మీ ఇంట్లో నార్మల్ మిల్క్ ఉన్నా పర్లేదు. ఒక 500 ml మిల్క్ తీసుకున్నాను. నేను చైనా గ్రాస్ తోటి లైక్ జున్ను అంటారు కదా, జున్ను లాంటిదే అనుకోండి, అది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇన్స్టెంట్ చైనా గ్రాస్ అనమాట, లైక్ జెల్లీ లాగా వస్తుంది, మిల్క్ జెల్లీ లాగా. వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ రెసిపీ అనమాట. ఈజీగా అయిపోతుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సో ఈ చైనా గ్రాస్లో పౌడర్ ఇలా ఇచ్చారండి. లోపల షుగర్ కూడా కలిపేసి ఇచ్చారు. దీంట్లో షుగర్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ ఈ బాయిల్ చేసేసుకోవాలి మిల్క్ అనేవి. ఏంటంటే ఈ చైనా గ్రాస్ అనేది ప్యూర్లీ వెజిటేరియన్ అండి. సీ షోర్లో దొరుకుతుంది కదా గ్రాస్, దాని నుంచి ప్రిపేర్ చేస్తారు. సముద్రపు గడ్డి నుంచి ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇది 100% వెజిటేరియన్. అండ్ దీని బ్యాక్ సైడ్ అన్ని స్టెప్స్ ఇచ్చారు, 1 2 3 4 అని చెప్పేసి. దీంట్లో ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయండి, లైక్ పిస్తా అలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో మీకు అవైలబుల్గా ఉన్నది, మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఇలా 4 స్టెప్స్ ఇచ్చారు. సో మీరు అక్కడ వరి అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో ఫస్ట్ నేనైతే ఈ ప్యాన్ని రెడీ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం గీ తీసుకున్నాను. ఈ గీ తోటి మొత్తం నేను అంతా ఈ టిన్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను గీని. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే మామూలు గిన్నెలో అయినా ప్లేట్లో అయినా అలా అయినా మనం, నాకు ఈ షేప్ కావాలి కాబట్టి నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇది రాసేసుకొని, నెయ్యి రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిపోతుంది, చూస్తున్నారు కదా మిల్క్ అనేది. ఇందులోకి మనం తీసుకున్న చైనా గ్రాస్లో నుంచి తీసుకున్నాం కదా, ఆ పౌడర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నీట్గా కలిపేసుకోవాలి. అండ్ ఏంటి అంటే ఇక్కడ షుగర్ మనం చెక్ చేసుకోవాలి. నాకైతే వీళ్ళు ఇచ్చినది షుగర్ క్వాంటిటీ సరిపోలేదు, అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకున్నాను షుగర్. లైక్ 2-3 స్పూన్స్ అయితే నాకు పట్టిందండి షుగర్. వీళ్ళు ఇచ్చింది నాకు సరిపోలేదు. సో దీంట్లోకి మీ ఇష్టం, మీకు ఏవి యాడ్ చేసుకోవాలనిపిస్తే నట్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, లైక్ బాదం, పిస్తా అలాంటివి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇది ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 10 to 15 minutes కలపాలి. అప్పుడే కొంచెం మొత్తం ఆ చైనా గ్రాస్ అంతా కరిగిపోవాలన్నమాట ఇందులో. సో అందుకని 10 to 15 minutes అయితే కలపాలి. చూస్తున్నారు కదా, ఇది కలుపుతూ నేను దీంట్లోకి బాదం, పిస్తా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో అవి యాడ్ చేసేస్తున్నాను ఇందులో. అలానే ఇది ఉంటుంది కదా ఇలాచీ పౌడర్, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా మంచి టేస్ట్ని ఇస్తాయండి బాదం, పిస్తా. నా దగ్గర క్యాష్యూ నట్స్ లేవు, మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. అండ్ దీంట్లోకి ఇలాచీ పౌడర్ కూడా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. యాక్చువల్లీ మన పెద్దవాళ్ళు బెల్లంతో జున్ను చేస్తారు కదా, అది నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇప్పుడు జున్ను పాలు అవైలబిలిటీ ఉండదు కాబట్టి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినేయచ్చు అనమాట. సో ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ అకేషనల్ వైజ్గా కూడా చేసుకోవచ్చు. లైక్ సింపుల్ రెసిపీ కదా, పెద్ద టైం ఏమీ ఉండదు, అలా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ముందే చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 3 hours తర్వాత చాలా బాగుంటుంది. సో ఇలా ఒక 10 to 15 minutes అయితే ఉండాలి బాగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్టిర్ చేస్తూనే ఉన్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం, కానీ చాలాసార్లు చూశాను కానీ ఫస్ట్ టైం ఇదే చేయడం. లంప్స్ ఏమైనా ఫామ్ అయిపోతాయేమోనని భయం అనమాట, అందుకని స్టిర్ చేస్తూనే ఉన్నాను. ఇలా మనం 10 to 15 minutes చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ 15 minutes అయిన తర్వాత
ఇందులోకి పోర్ చేసేసుకోవాలి. ఇది డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టలేం కదండి, చాలా హీట్గా ఉంటుంది. సో ఇలా సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. సైడ్కి పెట్టేసుకొని కొంచెం చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 3 అవర్స్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడే మనకి బాగా వస్తుందన్నమాట. జెల్లీ అనేది చాలా బాగా ఫామ్ అయిపోతుంది. లైక్ జున్ను ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, 3 అవర్స్ అయిపోయింది. నేను ఇలా టచ్ చేసి చూపిస్తున్నాను కదా, చాలా బాగా ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. మనకి నచ్చిన షేప్స్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే పీసెస్ పైకి తీసి చూపించలేదు, ఎందుకంటే ఆ టైంలోనే తినట్లేదన్నమాట, అందుకని చూపించలేదు. సో ఎలా వచ్చింది ఏంటనేది అయితే ఇక్కడ మీకు తెలిసిపోతుంది. చాలా బాగా వచ్చింది. జెల్లీ అయితే చాలా బాగా ఫామ్ అయింది. సో పైన బాదం పిస్తా మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.